గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో ఆపసోపాలు పడుతూ ఉన్న టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లు తమ జట్టులో ఉన్న బలహీనతలను బయటపెట్టి టీమిండియా ఓటమికి అసలు కారణాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అభిమానుల కళ్లు తెరిపిస్తోంది. సక్సెస్ హ్యాజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫాన్ అనే పాత సామెతను తిరగరాస్తూ సక్సెస్ హ్యాజ్ ఓన్లీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ విల్ హ్యావ్ ఫాదర్ అండ్ మదర్ అనే కొత్త సామెతకు రోహిత్ సేన శ్రీకారం చుట్టింది. 4వ టెస్టు మ్యాచ్ విషయానికొస్తే 5వ రోజు ఆటలో టీమిండియా గెలుపు కోసం కాకుండా పూర్తిగా డ్రా కోసమే ఆడినట్లు కనపడింది. పోనీ మ్యాచ్ని డ్రా అన్న చేస్తారా అంటే ఆస్ట్రేలియాకు గెలుపును న్యూ ఇయర్ గిఫ్ట్గా ఇచ్చారు. కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అవ్వడం, జైస్వాల్, పంత్ బాగా ఆడుతున్నారు అనుకున్నప్పుడు పంత్ మరోసారి అనవసరంగా భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ పారేసుకుని టీమిండియా పతనానికి నాంది పలికాడు. ఆ తర్వాత ఎంతో ఓపికతో ఆడుతున్న జైస్వాల్ కూడా అనవసర ఫుల్ షాట్కు ప్రయత్నించి ఇండియా కొంప ముంచాడు. ఎంతో బాగా ఆడుతున్న ఇద్దరు ఆ అనవసర షాట్లు ఆడకపోయింటే టీమిండియా ఖచ్చితంగా మ్యాచ్ను డ్రా చేసి ఉండేది. దీనికి తోడు థర్డ్ అంపైర్ నిర్ణయాలు కూడా పిచ్చెక్కించాయి. జైస్వాల్ అవుట్ విషయంలో స్నీకోమీటర్లో స్పైక్ కనపడకపోయినా బంతి జైస్వాల్ గ్లోవ్కి తగిలినట్లు తన కంటికి కనిపించింది కాబట్టి అవుట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. కానీ అదే థర్డ్ అంపైర్ ఆకాష్ దీప్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతికి బ్యాట్కు చాలా గ్యాప్ ఉన్నా స్నీకోమీటర్లో స్పైక్ వచ్చింది అని అవుట్గా నిర్ణయం తీసుకున్నాడు. జైస్వాల్ విషయంలో ఏమో టెక్నాలజీ కాదు, కంటికి ఏది కనపడిందో అది ముఖ్యమనేలా ప్రవర్తించిన థర్డ్ అంపైర్ ఆకాష్ దీప్ విషయంలో మాత్రం టెక్నాలజీపైనే ఆధారపడ్డాడు. అలా థర్డ్ అంపైర్ తీసుకున్న డబుల్ స్టాండర్డ్స్ కూడా ఇండియా కొంప ముంచాయి. థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ తన దగ్గర పెట్టుకోకుండా సిరాజ్, ఆకాష్ దీప్, బుమ్రాలకు స్ట్రైక్ ఇచ్చేయడంతో ఇండియా త్వరగా ఆలౌట్ అయింది. సుందర్ తన స్ట్రైక్ను తన దగ్గర పెట్టుకోకుండా బేసిక్ లాజిక్ మరిచిపోయి వ్యవహరించాడు. దీంతో ఇండియా త్వరగా ఆలౌట్ అయిపోయింది. కర్ణుడి చావుకు 1000 కారణాలు అన్నట్లు టీమిండియా ఓటమికి కారణాలు తవ్వుకుంటూ పోతే 1,00,000 కారణాలు బయటపడేలా ఉన్నాయి. ప్రస్తుతం బీజీటీ సిరీస్తో పాటు WTC ఫైనల్ కూడా కీలక దశకు చేరింది. తాజాగా సెంచురియన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించి WTC 2023-25 ఫైనల్కు సౌత్ ఆఫ్రికా జట్టు అర్హత సాధించింది. అలా మొదటిసారి సఫారీలు WTC ఫైనల్కు చేరుకున్నారు. ప్రస్తుత WTC సైకిల్లో 11 మ్యాచ్లు ఆడిన ప్రోటీస్ 7 మ్యాచ్ల్లో విజయం సాధించగా మరో 3ంట ఓటమి, 1 డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో 66.670 విన్నింగ్ శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక మిగిలిన ఒక స్థానం కోసం ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ సిరీస్ 3-1తో గెలిస్తే ఇండియా జట్టు ఎవరి మీద ఆధారపడకుండా నేరుగా ఫైనల్కి చేరుకుంటుంది. అదే సమయంలో ఆసీస్ జట్టు ఇంటికి వెళ్తుంది. కానీ టీమిండియా ఈ పరిస్థితిని చేతులారా నాశనం చేసుకుని ఇబ్బందుల్లో పడింది. మెల్బోర్న్ ఓటమితో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. ఈ ఓటమితో ఆసీస్ పరిస్థితి చాలా మెరుగైంది. మెల్బోర్న్లో గెలవడంతో ఆస్ట్రేలియా జట్టు విజయాల శాతం 61.46కి చేరుకుంది. అదే సమయంలో వారు తమ 2వ స్థానాన్ని బలపరుచుకున్నారు. ఇక టీమిండియా విజయాల శాతం 52.78కి పడిపోయింది. 3వ స్థానంలో నిలబడింది. 4వ టెస్టు ఓడిపోవడంతో టీమిండియా పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా మారింది. అంతేకాదు టీమిండియా WTC ఫైనల్కి అర్హత సాధించాలంటే వేరే జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక మిగిలిన చివరి టెస్ట్ మ్యాచ్లో గెలిస్తేనే ఇండియాకి ఏమైనా ఛాన్స్, లేదంటే మాత్రం ఆసీస్ జట్టు WTC ఫైనల్కి మనం ఇంటికి చేరుకుంటాం. ఒకవేళ ఇండియా జట్టు ఈ సిరీస్ని 2-2తో డ్రా చేయగలిగితే శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాని 2-0తో క్లీన్ స్వీప్ చేయాలి. అదే టీమిండియా ఈ సిరీస్ ఓడిపోతే మాత్రం ఇక WTC ఫైనల్కి వెళ్లే దారులు మూసుకుపోయినట్లే. 5వ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే లయన్ని 41 పరుగుల వద్ద బుమ్రా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 234 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 339 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టి టీమిండియా సూపర్ స్టార్గా అవతరించాడు. బుమ్రా గనక జట్టులో లేకపోయి ఉంటే ఆస్ట్రేలియా 2వ ఇన్నింగ్స్లో కూడా 400కు పైగా పరుగులు సునాయాసంగా చేసేది. ఈ టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లిష్ట సమయంలో ఉన్న ప్రతిసారి బుమ్రా సూపర్ బౌలింగ్తో ఆదుకుని ఆపద్బాంధవుడిగా నిలిచాడు. మిగిలిన బౌలర్స్లో సిరాజ్ 3 వికెట్లు, జడేజా 1 వికెట్ దక్కించుకున్నారు. 340 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు మంచి డిఫెన్సివ్ అప్రోచ్తో ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకున్నారు. ముఖ్యంగా ఫామ్లో లేక తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో బాగా డిఫెన్స్ ఆడుతూ ముందుకు కదిలాడు. మంచి కాన్ఫిడెన్స్తో కనపడ్డాడు. ఇక రోహిత్ హిట్ మ్యాన్గా విజృంభిస్తాడు అని అనుకున్న తరుణంలో 9 పరుగుల వద్ద కమ్మిన్స్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ అద్భుత క్యాచ్ పట్టడంతో రోహిత్ వెనుదిరిగాడు. అదే ఓవర్లో
వన్ డౌన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా డకౌట్ అయ్యాడు. అలా కమ్మిన్స్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను కష్టాల్లోకి నెట్టేశాడు. ఓపెనర్గా కేఎల్ రాహుల్ సెట్ అయ్యాడు, కానీ రోహిత్ తన స్థానాన్ని మార్చుకుని అటు కేఎల్ రాహుల్ ఫామ్ను చెడగొట్టాడు. తాను పరుగులు చేయకుండా నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ బాగానే ఆడుతున్నాడు అని అనుకుంటుండగా సరిగ్గా మొదటి సెషన్ ముగిసే ముందు ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని వేటాడి మరీ స్లిప్లో క్యాచ్ ఇచ్చి 5 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో భారత్ జట్టు 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా జైస్వాల్ మాత్రం స్థిరంగా ఆడాడు. కొన్నిసార్లు లూజ్ షాట్స్ ఆడినా అదృష్టం ఈరోజు అతడి వైపు ఉండడంతో పలు సందర్భాల్లో అవుట్ అయ్యే ప్రమాదం నుండి బయటపడ్డాడు. కోహ్లీ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ జైస్వాల్తో జత కలిసి ఎక్కడా తొందరపడకుండా స్కోరును పెంచుతూ పోయారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూ టీమిండియా స్కోరును 100కు దాటించారు. జైస్వాల్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని కదం తొక్కాడు. ఇద్దరూ రెండవ సెషన్లో 1 వికెట్ కూడా పడనీయకుండా అద్భుతంగా ఆడారు. అయితే మూడవ సెషన్ ఆరంభమైన అరగంటలోపే టీమిండియా కుదేలైంది. పంత్ 30 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఆ తర్వాత వచ్చిన జడేజా 2 పరుగులకు, మొదటి ఇన్నింగ్స్ హీరో నితేష్ రెడ్డి 1 పరుగుకు అవుట్ అయ్యారు. దీంతో భారత్ జట్టు 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయింది. దీంతో డ్రా అవుతుంది అనుకున్న మ్యాచ్ టీమిండియా చేతి నుండి చేజారిపోనుందా అని టెన్షన్ మొదలైంది. ఆ టెన్షన్ని మరింత పెంచుతూ 84 పరుగుల వద్ద జైస్వాల్ అవుట్ అవ్వడంతో టీమిండియా పతనం మొదలైంది. మిగతా టైలెండర్ బ్యాట్స్మెన్ ఎవరూ కూడా ఆస్ట్రేలియా బౌలర్ల వాడిని తట్టుకోలేక చేతులెత్తేశారు. దీంతో భారత్ జట్టు 155 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు 184 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి విజయడంకా మోగించింది. ఏది ఏమైనా ఆస్ట్రేలియా జట్టు ఈ టెస్ట్ సిరీస్లో టాప్ క్లాస్ పెర్ఫార్మెన్స్తో అదరగొడుతోంది. టెస్ట్ మ్యాచ్ ఎలా ఆడాలో ఇండియాకు లైవ్లో చూపిస్తోంది. చివరి టెస్ట్లో గనక ఇండియా ఓడిపోతే WTC ఫైనల్స్కు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి. 5వ టెస్ట్లో అయినా ఇండోర్ గెలుస్తుంది అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.